వెల్కమ్ టు ఆర్టీవీ. అసలు మొయినాబాద్ రిసార్ట్లో ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా మనతో పాటు మరి చర్చించడానికి ఆర్టీవీతో పాటు ఉన్నారు దువ్వాడ శ్రీనివాసు, దువ్వల మాదిరి. ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాత్రం ఈరోజు మరి పుట్టినరోజు కాబట్టి ఆర్టీవీ తరఫు నుంచి, మా తరఫు నుంచి మేడం మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సార్, అసలు మొయినాబాద్ రిసార్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది చాలామందికి కూడా అనుమానంగా ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. అందుకు అక్కడ ఏం జరిగింది సార్? మొయినాబాద్లో నా స్నేహితుడు పార్థు అని, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్కి సంబంధించి బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి కొంతమంది విఐపీస్ని పిలిచి ఒక మీటింగ్లా పెట్టుకున్నాడు. పెట్టుకునే దానిలో మమ్మల్ని కూడా పిలిచాడు. మేము అక్కడికి జస్ట్ గెస్ట్లుగా వెళ్ళాం. గెస్ట్లుగా వెళ్ళినటువంటి మాకు 9:30కి వెళ్ళాము. 9:30కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. 10:05కి ఇలా కొంతమంది వచ్చారు. వాళ్ళు చూస్తే పోలీస్ ఎస్ఓటి వాళ్ళు. ఎందుకు వచ్చారు ఏంటి అదనేది నేను తెలుసుకున్నాను. వాళ్ళ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ చెక్ చేస్తున్నారు. తెలిసింది ఏంటంటే లైసెన్స్ లేదని. లైసెన్స్ లేకుండా ఇక్కడ మీరు చేస్తున్నారు, పెర్మిషన్ తీసుకోలేదు, అందుకే వచ్చాం సార్, మీరు ఉన్నారా అని అడిగాడు. మీరు ఉన్నారు సార్ ఇక్కడ అని చూసి ఆశ్చర్యపోయారు. అవును సార్, నాకు తెలీదు ఇలా జరిగిందా. సరే, పార్థిక్ నేను ఎంక్వైరీ చేస్తే అన్న మొత్తం మేనేజ్మెంట్ ఎవరైతే ఫామ్ హౌస్ ఉన్నారో వాళ్లే చూస్తామన్నారు. 25-30 మందికి అవసరం లేదని ఏదో చెప్పారంటే, చూడైతే మాట్లాడు, పోలీసు వారు వచ్చారు కదా, ఈ విషయాలు తెలియజేయన్నాను. అంతే. ఆ తర్వాత నేను 10:30 బయటకు వచ్చాను. అది పుట్టినరోజు పేరుతో అక్కడ మేము పార్టీ పెట్టామని, లిక్కర్ ఏదో వాడామని, విదేశీ లిక్కర్ కూడా వాడామని, ఇంకేదో హుక్కా గిక్కా వాడామని అన్నారు. ఇట్స్ రాంగ్. అది తప్పు. అది తప్పుడు సమాచారం. అక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డిస్కషన్ కోసం పెట్టిన ఒక సమావేశం. అందులో మా ఫ్రెండ్ పిలిచినటువంటి దానికి నేను గెస్ట్గా వెళ్ళాను. పుట్టినరోజు 11వ తారీఖున కాదు, 12వ తారీఖున ఈరోజు సాయంత్రం తప్పకుండా కేక్ కట్ చేస్తాం. తప్పకుండా మా ఫ్రెండ్స్ వస్తారు, పార్టీ చేస్తాం. ఇక్కడ డిన్నర్ అందరం కలిసి కూర్చొని చేస్తాం. హోటల్లోనో ఇంకో దగ్గర చేస్తాం తప్ప, ఒకవేళ బయట చేస్తే హైదరాబాద్లో రూల్స్ ప్రకారం పెర్మిషన్ తీసుకోవాలి, పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులన్నీ పాటిస్తూ చేయాలనేది మాకు బాగా తెలుసు. ఇదివరకు ఒక ఫంక్షన్ మేము ఒక పాప్ ఫంక్షన్ చేసాం, దానికి సంబంధించి అన్ని రూల్స్ పాటిస్తూనే చేసాం. కాబట్టి ఇది కూడా ఎలా చేయాలో మాకు తెలుసు. తెలియకుండా ఈ ఫంక్షన్కి వెళ్ళేటటువంటి అమాయకులు ఏం కాదు కదా. అది పుట్టినరోజుకి సంబంధించింది కాదు, అది కేవలం బిజినెస్ మీట్. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరే ఎంక్వైరీ చేస్తే మరి రేపు ఎఫ్ఐఆర్లు ఏమైనా కట్టుంటారు. అందులో మేమే నిజంగా ఉండుంటే మా పేర్లే వస్తాయి. అక్కడ ఎటువంటి ఆ వస్తువులు ఏదైతే వాడారో, ఏం డిన్నర్లో ఎటువంటి డిషెస్ వాడారు, ఏంటి తర్వాత వైన్స్లోను కానీ లిక్కర్లో కానీ ఏంటంటే వాడారు అన్నది మాకు జీరో నాలెడ్జ్. గెస్ట్లుగా వెళ్ళినటువంటి మాకు అవన్నీ ఏం జరిగాయి అనేది మాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మేము మామూలుగా వెళ్ళాం, మా పని మేము చూసుకొని వచ్చేస్తాం అనుకున్నాం తప్ప, ఇవన్నీ జరిగిన తర్వాత 10:30 కల్లా రిటర్న్ అయిపోయాం. అంతే. ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అక్కడ? 25 మెంబర్స్, 25 to 30 ఉంటారు. అయితే ఈ విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటి వరకు మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా కాంటాక్ట్ అవ్వడం కానీ అలాంటివి జరిగాయి? లేదు. ఆ తర్వాత నాతో వాళ్ళు మాట్లాడలేదు కూడా. అక్కడ ఇప్పటి వరకు నాకెవరు కాంటాక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మాధురి గారి బర్త్డే వచ్చేసి 12వ తారీఖు. అయితే నైట్ 12 గంటలకు ఏమైనా కేక్ కట్ చేయించాలి అనే ఆలోచనతోటి అక్కడ పార్టీ అరేంజ్ చేశారేమో అని చెప్పేసి కూడా వార్తలు వినిపించేశారు. అలా కేక్ కట్ చేయాలి 12కి అనుకుంటే 25 మంది ఎందుకు అవుతారు? కనీసం ఒక 500-1000 మంది నేను పిలుస్తాం కదా. మా తాలూకు మనుషులు చాలా వింగు ఉంటారు కదా, లైసెన్స్ పెట్టుకుంటాం కదా, మాకు తెలుసు కదా. ఆల్రెడీ ఫంక్షన్ చేసాం. ఆ ఫంక్షన్ చేసేటప్పుడు దాని రూల్స్ ఏంటి, పద్ధతులు ఏంటి, ఆ రోజు కూడా ఆ ఫంక్షన్లో ఎలా ఏంటి వాడతాం, ఎలా చెప్పాలి అనేది తీసుకున్నాం. అవన్నీ అలాగే చేస్తాం. 11వ తారీఖు రాత్రి కేక్ కట్ చేయాలంటే ఇంత హడావిడి ఎందుకు చేయాలి? దీనికి ఇది అవసరం లేదు. 12వ తారీఖే చేస్తాం. ఈరోజు కేక్ కట్ చేస్తాం, ఈరోజు చేస్తాం. మాధురి గారు, ఇలాంటి వార్తలు మీ పుట్టినరోజు రోజే రావడం అనేది ఎలా భావిస్తారు? నేనేం భావించట్లేదమ్మా. నో కామెంట్స్. చాలా మందికి మీరేంటో తెలియలేదు, బిగ్ బాస్కి వెళ్ళాక మీరేంటో తెలిసింది. అదే నేను అంటాను, చాలా మందికి నాతో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియదు. ఏదో ఇంటర్వ్యూలు చూస్తుంది మేము నిజం అనుకుంటారు. ట్రావెల్ చేస్తే కదా తెలుస్తుంది. సో అక్కడ ఇక్కడ అన్ని దగ్గరలో నేను ఒకటే. బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరినైనా అక్కడ మీకు అందరూ కూడా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు సెలబ్రేషన్ కి పిలుస్తున్నారు? ఎవరిని పిలవట్లేదు అస్సలు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో చేసుకుంటున్నా అండ్ స్టాఫ్.
అంటే ఎందుకంటే పుట్టినరోజు వేడుకలు ఫామ్ హౌస్లో జరిపించారు అనే వార్తలు వచ్చాయి కాబట్టి, అక్కడ మీరు పాల్గొన్నారు అనే వార్తలు వచ్చాయి కాబట్టి ఈరోజు స్ప్రెడ్ అవ్వాల్సి వచ్చింది. అందుకు ఆర్టీవీ తరఫు నుంచి కూడా సారీ చెప్తున్నాం మేడం మేము కూడా మీకు. కాకపోతే ఇక్కడ పార్టీకి ఇక్కడ జరిపించుకుంటున్నారా ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్లోనేనా లేకపోతే ఊరు వెళ్తున్నారా? లేదా హైదరాబాద్లోనే ఇంట్లోనే జరిపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మరోసారి మీకంటే పండగ వాతావరణం అయితే సార్ దగ్గరే కనిపిస్తుంది. మీరు సింపుల్గా ఉన్నారు, తను మాత్రం పట్టుబట్టల్లోనే ఉన్నారు చక్కగా. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రము ఎలా ఉండబోతుంది సార్ మీ జర్నీ? ఎలక్షన్ చాలా సీరియస్గా వెళ్తుంది ఈసారి. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ కంటే ఓట్ బ్యాంక్ లేదు, చెడ్డ పేరు ఉంది, అతడు రాజకీయాలకు పనికిరాడు, మన పార్టీకి చెడ్డ పేరు, సస్పెండ్ చేయండి అని ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ నా మీద జగన్ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి నా మీద యాక్షన్ తీసుకునేటట్టు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం చేయడం వాళ్ళ అబ్బతరం కూడా కాదు. ఆయన మీద నాకు ఎప్పుడూ గౌరవం, అభిమానం, ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల. ఆయన తండ్రి దగ్గర నుంచి నాకున్న అలవాటు అది. అయితే నన్ను ఏదైతే డిఫైమ్ చేసి నాకు పార్టీ నుంచి దూరం చేశారో, నా మీద యాక్షన్ చేసేటట్టు చేశారో, అది నేను ప్రజల్లో రుజువు చేసుకుంటాను. అందుకే ఇండిపెండెంట్గా వెళ్తున్నాను. ఇండిపెండెంట్గా నేను నా ఫైట్లో నా శక్తి సామర్థ్యాలు ఏంటో రేపు శ్రీకాకుళం జిల్లాలో చూపెడతాను. మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది మేడం ఎలక్షన్స్ అప్పుడు సార్ తరఫు నుంచి? ఇప్పటికైతే ఫుల్గా సపోర్ట్ మీదే ఉంది, అప్పుడు ఇంకా ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు? అప్పుడు ఇంకా ఆ లెవెల్ ప్లానింగ్స్ వేరే ఉంటాయమ్మా. ఫుల్ సపోర్ట్ ఎప్పుడు అతనికి 100% ఉంటుంది. ఈసారి మా దెబ్బ కాసుకోవడం అవతల వాళ్ళ అబ్బానాల్సిందే. చూస్తావు కదా నువ్వే. చూసాం కదా, మరి మాకు ఎలాంటి సంబంధం లేదు అసలు పార్టీ విషయంలో. మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము వెళ్ళాం తప్ప మాది కాదు ఆ పార్టీ అని క్లియర్గా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. చూసాం మరి. వేణుతో నిర్మల ఆర్టీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.